అమెరికా రక్షణ మంత్రి అమెరికన్ పార్లమెంట్‌కి, అమెరికన్ ప్రజాస్వామ్యానికి, అమెరికా ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎదురయ్యేటటువంటి సవాళ్లల్లో అమెరికాకి అతిపెద్ద థ్రెట్ రష్యాతో లేదు, లేకపోతే గనక మరొక దేశంతో ఎవరితో లేదు. కానీ చైనాతో మాత్రం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది అంటూ యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ హెగెత్ వార్నింగ్ ఇచ్చుకొచ్చారు. చైనీస్ థ్రెట్ అనేటటువంటిది అమెరికాకి ఇంకా మిలిటరీ డెవలప్మెంట్ అవసరం. అమెరికా ఆయుధాగారం డెవలప్ చేసుకోవడం, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ డెవలప్ చేసుకోవడం, అట్లాగే ఐరన్ డోమ్ ప్లేస్లో గోల్డెన్ డోమ్ పెడుతున్నారు కదా, దాన్ని మరింత అప్గ్రేడ్ చేసుకోవడం, ఏదైతే దాన్ని ఏమంటారు, మన డ్రోన్స్ లాంటి వాటి ద్వారా చిన్నపాటి మిస్సైళ్లతో అది పెద్ద దుర్మార్గాలు చేయడానికి సిద్ధంగా ఉంది. అది ప్రయోగాత్మకంగా కొన్ని చోట్లన ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ వారి లాంటి చోట్లను ఇచ్చి వాడి చూసింది. కాబట్టి మనం ఎలర్ట్గా ఉండాలంటూ తన దేశ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.